కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నేటితో ముగిసింది. లొంగిపోయే ముందు రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని, కర్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై మే 10న జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ నేటితో ముగిసింది. లొంగిపోయే ముందు రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని, కర్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై మే 10న జూలై నుంచి విడుదలయ్యారు. ఇక కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇందాక మీరు చెప్పినట్టు కేజ్రీవాల్ మే 10వ తారీఖు రోజు సుప్రీంకోర్టు 21 రోజుల పాటు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ గడువు ఇవాళతోటి ముగిసిపోయింది. సో కొంత కేజ్రీవాల్ వైద్యపరమైనటువంటి కారణాలతోటి ఇంకొక వారం రోజులు గడువు పొడిగించమని కోరినప్పటికీ కూడా ట్రయల్ రన్ కోర్టు ఏదైతే ఉందో ట్రయల్ కోర్టు ఆయన పిటిషన్ ని జూన్ 5వ తారీఖు రిజర్వ్ చేసింది. ఇట్లా నేపథ్యంలో అటు జైలుకు వెళ్లడం పైన కూడా కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన బెయిల్ చివరి రోజు షెడ్యూల్ ని కూడా తన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో, దగ్గర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పంచుకున్నారు. ఇట్లా నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు కూడా ధన్యవాదాలు చెప్పారు. గౌరవనీయమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 21 రోజుల పాటు నేను ఎన్నికల ప్రచారానికి వచ్చాను. గౌరవనీయులైన సుప్రీంకోర్టుకు చాలా ధన్యవాదాలు అంటూ కూడా కేజ్రీవాల్ ఒక మాట తన ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఆయన తీహార్ జైల్లోకి వెళ్లి తిరిగి లొంగిపోతానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మరి కాసేపట్లోనే ఆయన బయలుదేరుతానంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ముందుగా మహాత్మా గాంధీకి విగ్రహానికి నివాళులర్పించి రాజ్ఘాట్ కి వెళ్లి అక్కడ నుంచి కర్నాటకలోని హనుమాన్ ఆలయానికి వెళ్తాడు. హనుమంతుడి ఆశీర్వాదం తీసుకుని కేజ్రీవాల్ పార్టీ కార్యాలయానికి కూడా బయలుదేరి వెళ్లి అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కూడా సమావేశం అవడానికి వెళ్తారు. అక్కడ నుంచి పార్టీ కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత కేజ్రీవాల్ అక్కడ నుంచి తీహార్ జైలుకు వెళ్ళబోతున్నారు. సో ఓవరాల్ గా అంటే మనం ఒకసారి అరెస్ట్ అయినప్పటి నుంచి పరిస్థితి చూస్తే కనుక ఇందాక సునీత మీరు చెప్పినట్టు మార్చి 21న కేజ్రీవాల్ ని ఈడీ అరెస్ట్ చేస్తే దరిదాపు 49 రోజులు ఆయన జైలు జీవితాన్ని అనుభవించారు. సో ఎన్నికల ప్రచారం ఉంది. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి ముఖ్యంగా ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి. సో ఇట్లా నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రచారం కోసం జూన్ 1 వరకు కూడా బెయిల్ మంజూరు చేసింది. సో అతని బెయిల్ ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ గడువు పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన మళ్ళీ తిహార్ జైలుకి వెళ్లి లొంగిపోతున్నారు. ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఉందో దానికి వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తున్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినటువంటి విషయం కూడా మనం తెలుసు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా దీంట్లో అరెస్ట్ అయి ఉన్నారు. మనీష్ సిసోడియా, ఇటు సౌత్ నుంచి కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇటు కవిత బెయిల్ పిటిషన్ పైన వాదనలు నడుస్తున్నాయి, అటు అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పైన ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల ప్రచారం కోసం ఆయన బయటికి రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు గడువు పూర్తయినటువంటి నేపథ్యంలో శ్రీకాంత్, ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి కాసేపట్లో కేజ్రీవాల్ లొంగిపోనున్నట్లు తెలుస్తుంది. అంతకు ముందు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి కేజ్రీవాల్ ఏమైనా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎగ్జిట్ పోల్స్ పైన ప్రస్తుతానికి కేజ్రీవాల్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ లేదు. బట్ వాళ్ళకు గెలుపు ధీమా మాత్రం కనిపిస్తోంది. గెలుపు ధీమాపై ఉన్నామన్నటువంటి, ఎందుకంటే ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే చెప్పారు కూటమి అధికార దిశగా ఉంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎన్డీఏ కూటమికి 200 స్థానాలు, ఎన్డీఏకి 200 స్థానాలు ఎక్కువ వస్తే ఎక్కువ అన్నట్టు కూడా గతంలోనే కూటమి నాయకులు మాట్లాడుతున్నటువంటి క్రమం. సో కూటమి ధీమా మాత్రం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ పైన ప్రత్యేకంగా అరవింద్ కేజ్రీవాల్ ఏ మాట మాట్లాడకపోయినా కానీ సో కూటమి గెలుస్తుందన్నటువంటి ధీమా మాత్రం వ్యక్తం చేయడం జరిగింది. సో అట్లా నేపథ్యంలో
అటు ఎగ్జిట్ పోల్స్ అయిపోయిన తర్వాత ఇక ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యే ముందు ఈ రోజు మళ్ళీ వెళ్లి జైల్లో కేజ్రీవాల్ లొంగిపోనున్నారు. సో కేజ్రీవాల్ ని విచారించి 21న కేజ్రీవాల్ విచారిస్తే ఆయన ఏప్రిల్ 1వ తేదీ రోజు జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైలు గతంలో వెళ్ళినటువంటి విషయాలు కూడా తెలిసాయి. ఈ సందర్భంగా అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఈ దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ లాంటివి ఉన్నాయో వీటిని ఉపయోగిస్తున్నట్టు కూడా వాదించారు. అటు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా కూడా భారీ ర్యాలీ ఢిల్లీలో తీయడం జరిగింది. సో ఎన్నికల ప్రచారాన్ని ఆపేందుకు కూడా భారతీయ జనతా పార్టీ అటు అరవింద్ కేజ్రీవాల్ ని జైల్లో వేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతో వేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం బెయిల్ రావడం ధన్యవాదాలు చెప్పారు. మళ్ళీ తీర్పు గైడ్ లైన్స్ అనుకూలంగా ఆయన మళ్ళీ తిహార్ జైలుకి వెళ్లి లొంగిపోతున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం కూడా అటు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇటు ఏదైతే ముఖ్య నేతలు ఇండియా కూటమి నేతలు కూడా సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈయన లొంగిపోయే ముందు కూడా కేజ్రీవాల్ ఇండియా కూటమి నేతలతో కొందరు ప్రముఖులతో చర్చించినట్లు సమావేశమైనట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఏమైనా ఏదైతే ఢిల్లీకి సంబంధించి రాజకీయాలకు సంబంధించి మాట్లాడారనుకోవచ్చా, లేదంటే ఈయనకు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏమైనా ఇంకా ఏదైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? అంటే మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలకమైనటువంటి నాయకులంతా కూడా భేటీ అయ్యారు. ఈవెన్ ఒకనొక సందర్భంలో అసలు ఎగ్జిట్ పోల్ సంబంధించి ఎవరు ఎక్కడ మాట్లాడకూడదు, ఏ టీవీ ఛానల్లో పార్టిసిపేట్ చేయకూడదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినా కానీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే ఆ మాట ఉందో దాన్ని ఉపసంహరించుకొని సో వాళ్ళు మళ్ళీ డిబేట్ లో కూడా పాల్గొనడానికి ముందుకు వచ్చారు. సో ఇట్లా నేపథ్యంలో ఇందాక మీరు అన్నట్టు లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సంబంధించిన అంటే బయటకు వచ్చిన తర్వాత అటు రాహుల్ గాంధీ కూడా రెస్పాండ్ అయ్యారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదు, కేవలం మోడీ పోల్స్ అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా జూన్ 4న ఆ వ్యూహం పైన చర్చించేందుకు రాజధానిలోని ఏదైతే ఢిల్లీ రాజధానిలో ఖర్గేతో సమావేశం నిర్వహించిన తర్వాత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. 295 సీట్లకు పైగా కూడా గెలుస్తున్నామంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. అటు మల్లికార్జున ఖర్గే కూడా చెప్తున్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఈసారి 295 సీట్లు ఖచ్చితంగా 295 కంటే ఎక్కువ సీట్లు సాధించుకోబోతున్నాం అంటూ కూడా ఇప్పటికే అటు మల్లికార్జున ఖర్గే గాని ఇటు రాహుల్ గాంధీ గాని వీళ్ళిద్దరూ చాలా ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దానికి ఇటు కూటమి ధీమాకు మాత్రం కంపారిజన్ చాలా కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఎట్లా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు ఎగ్జాక్ట్ పోల్స్ నమ్మడానికి అయితే వీలు ఉండదు. ఎందుకంటే ఏకదాటిన 350 పైగా సీట్లు గెలుచుకుంటుందని అన్ని జాతీయ సర్వేలు చెప్తున్నా కానీ ఎంతవరకు అది గ్రౌండ్ లో ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం. శ్రీకాంత్, ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే ఏవైతే ఈ సమావేశాలకు వీటికి మీటింగ్స్ కి కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రకంగా ఇండియా కూటమి నేతలు సమావేశాలు అవుతున్నారంటే వారి ధీమా ఏంటి, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇక ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమి వీళ్ళు గెలవబోతున్నాం అన్నటువంటి సంఖ్య పైన ఒక క్లారిటీగా ఉన్నారు. 295 అంటే ఖచ్చితంగా 295 సీట్లు మాకు వస్తాయన్నట్టు కూడా ఖచ్చితంగా ఇప్పటికే రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇటు మల్లికార్జున ఖర్గే అదే అంటున్నారు, ఈవెన్ సోనియా గాంధీ కూడా అంతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సర్వేలు ఏవైతే ఉన్నాయో 400 సీట్లు గెలిచి హ్యాట్రిక్ కొడదామంటూ బీజేపీ అంటుంటే 290 సీట్లు పైగా సాధించి ఖచ్చితంగా ఈసారి బీజేపీని గద్దె దించుతామంటూ కూడా ఖర్గే అంటుండతో అసలు ఎగ్జిట్ పోల్స్ ను ఎంతవరకు నమ్మొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ధీమా ఏంటి, ఇదంతా ఎట్లా ఉంటుందన్నది చూడాలి. సో మరీ ముఖ్యంగా 7 దశల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది మొత్తం అయిపోయింది, ఎన్నికలు కూడా అయిపోయాయి నిన్నటికి. సో జూన్ 4న ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి బీజేపీ హ్యాట్రిక్ వస్తుందా లేదంటే 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష కూటమి అధికారం దక్కించుకుంటుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు మాత్రం వెయిట్ చేయాల్సింది. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఆ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది మాత్రం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ దాని మీద చాలా స్ట్రాంగ్ గా రియాక్షన్ ఇస్తోంది. ఎగ్జాక్ట్ పోల్స్ కాదు, ఇది వాటిని చేయించుకున్నటువంటి సర్వేలా కనిపిస్తున్నాయి. 295 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామంటూ కూడా ఖర్గే రాహుల్ గాంధీ ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏదేమైనా మరికొద్ది గంటలు మాత్రం వెయిట్ చేయాల్సిందే. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.